Good morning, students. Today we are going to discuss about hydrolysis of esters. Hydrolysis of esters means we get acid plus alcohol. Ester hydrolysis, the splitting of an ester into the component acid and alcohol is known as ester hydrolysis. అంటే ఎస్టర్ని మనం హైడ్రాలసిస్ చేసినప్పుడు యాసిడ్ ఆల్కహాల్ అనేది 2 ప్రొడక్ట్స్ వస్తాయి. These reactions are reversible. Both reactions can be catalyzed either by acids or bases. ఈ రియాక్షన్ అనేది యాసిడ్తో కానీ బేస్తో కానీ కెటలైజేషన్ జరిగి మనకి ప్రొడక్ట్ అనేది వస్తుంది. నార్మల్గా జరగదు. యాసిడ్ బేస్ ప్రెజెన్స్లో కానీ బేస్ ప్రెజెన్స్లో కానీ జరుగుద్ది. రియాక్షన్ యొక్క మెకానిజం ఎస్టర్ తీసుకున్నాం, దాన్ని హైడ్రాలసిస్ చేస్తే యాసిడ్ ప్లస్ ఆల్కహాల్ అనేది ఫామ్ అయింది. ఇన్గోల్ ప్రపోజ్ చేశారు ఎస్టరిఫికేషన్ హైడ్రాలసిస్ రియాక్షన్స్. దేర్ కెన్ బి 8 డిఫరెంట్ మెకానిజమ్స్. ఇందులో 8 డిఫరెంట్ మెకానిజమ్స్ ఉన్నాయి. స్పెషల్ టెర్మినాలజీ AAC1 BAL2 టెర్మినాలజీలో ఈ 8 మెకానిజమ్స్ ప్రపోజ్ చేశారు. A స్టాండ్స్ ఫర్ యాసిడ్ కెటలైజ్డ్, B స్టాండ్స్ ఫర్ బేస్ కెటలైజ్డ్, AC స్టాండ్స్ ఫర్ బ్రేకింగ్ ఆఫ్ ది బాండ్ అట్ అసైల్ కార్బన్. AC అంటే బాండ్ బ్రేక్ చేస్తాం అసైల్ కార్బన్ దగ్గర. AL అంటే బ్రేకింగ్ ఆఫ్ ది బాండ్ అట్ ఆల్కైల్ కార్బన్ దగ్గర బాండ్ బ్రేక్ చేయటం. 1 రిప్రజెంట్స్ యూనిమాలిక్యులర్, 2 రిప్రజెంట్స్ బయోమాలిక్యులర్. 1 అంటే యూనిమాలిక్యులర్ రియాక్షన్ మెకానిజం, 2 అంటే బయోమాలిక్యులర్ మెకానిజం. AAC1 ఈజ్ రెడ్ యాజ్. మనం AAC1 ఎలా చదువుతామంటే యాసిడ్ కెటలైజ్డ్ అసైల్ క్లీవేజ్ యూనిమాలిక్యులర్. BAL2 అంటే బేస్ కెటలైజ్డ్ ఆల్కైల్ క్లీవేజ్ బయోమాలిక్యులర్. This is the ester. In this ester COO బాండ్ బ్రేక్ చేస్తే దాన్ని మనం అసైల్ క్లీవేజ్ అంటాము. OR' బాండ్ బ్రేక్ చేస్తే ఆల్కైల్ క్లీవేజ్ అంటాము. Let us see the mechanisms involved in acid catalysis. First mechanism AAC1. It follows SN1 reaction. Here we take as RC double bond OR' in presence of H plus. C double bond O బాండ్ని పోలరైజేషన్ చేస్తే మనకి C ప్లస్ O మైనస్ వస్తే O మైనస్ మీదకి H యాడ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో ఈ ఈనోల్ ఫామ్ని కీటో ఫామ్ కింద కన్వర్ట్ చేస్తాం. తర్వాత స్టెప్లో స్లో రియాక్షన్ R'OH అనేది రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేస్తే C ప్లస్ అనేది రిమైన్ అవుతుంది. C ప్లస్ మీదకి వాటర్ మాలిక్యూల్ అనేది యాడ్ చేసాం. OH2 పాజిటివ్, ఆక్సిజన్కి 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి -H ప్లస్, ఇక్కడి నుంచి -H ప్లస్ తీసేయండి. మనకి RC ప్లస్ OH అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ నుంచి -H ప్లస్ రిమూవ్ చేసేసి C ప్లస్ O మైనస్ మీదకి యాడ్ చేశారు. సో OH 2 ఫామ్ అవుతున్నాయి. నెక్స్ట్ స్టెప్లో -H ప్లస్ తీస్తారు. కార్బన్ మీద ఉన్న OHకి -H ప్లస్ తీసేస్తే ఏమవుతుంది, కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ AAC2 టెట్రాహైడ్రల్ మెకానిజం. ఫస్ట్ స్టెప్లో H ప్లస్ యాడ్ చేశారు, C ప్లస్ OH. నెక్స్ట్ స్టెప్ డైరెక్ట్గా వాటర్ మాలిక్యూల్ యాడ్ చేశారు. C ప్లస్ మీదకి వాటర్ మాలిక్యూల్ అనేది యాడ్ అయింది. ఇదిగోండి వాటర్ మాలిక్యూల్ యాడ్ అయింది C ప్లస్. ఇక్కడ -H ప్లస్ చేశారు. నెక్స్ట్ స్టెప్లో -H ప్లస్ చేస్తే ఏమవుద్ది, OH అవుతుంది. ఈ తీసేసిన H ప్లస్ ఈ కింద OR' మీద యాడ్ చేశారు. ఇదిగోండి నెక్స్ట్ R'OH డైరెక్ట్గా రిమూవ్ చేశారు, C ప్లస్ అవుతుంది. హియర్ అగైన్ మళ్ళీ ఈ OH మీద ఉన్న Hని రిమూవ్ చేశారు. -H ప్లస్ అయింది, C డబల్ బాండ్ O అయింది. నెక్స్ట్ థర్డ్ మెకానిజం AAL1 SN1 మెకానిజం. H ప్లస్ యాడ్ చేశారు, సేమ్ C ప్లస్ O మైనస్ ఉంటుంది కాబట్టి OH కింద కన్వర్ట్ అయింది. ఇట్ ఈస్ ఎ స్లో రియాక్షన్. ఇన్ దిస్ రియాక్షన్ ఇక్కడ ఏం చేశారు, నెక్స్ట్ స్టెప్లో R' అనేది రిమూవ్ చేశారు. R' రిమూవ్ అవ్వడం వల్ల R' పాజిటివ్ ఛార్జ్తో వెళ్ళిపోతే ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఆ నెగిటివ్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ 2 కూడా C డబల్ బాండ్ O ఫామ్ అయింది.
నెక్స్ట్ హైడ్రాలసిస్ చేశారు. దేన్ని హైడ్రాలసిస్ చేశారు? ఆర్ డాష్ అనేది పాజిటివ్ ఛార్జ్ తీసుకుంది కాబట్టి ఆ ఆర్ డాష్ని వాటర్ మాలిక్యూల్ యాడ్ చేయడం వల్ల ఆర్ డాష్ H2O ఫామ్ అయింది. దీని నుంచి -H+ తీస్తే ఆర్ డాష్ OH ఆల్కహాల్ అనేది ఫామ్ అయింది. దీస్ ఆర్ ది 3 మెకానిజమ్స్ విచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ యాసిడ్ catalyzed ester hydrolysis procedure. Here base catalyzed alkyl cleavage unimolecular mechanism BAL1. It follows SN1 mechanism. In this mechanism first step ester ఆల్కైల్ క్లీవేజ్ కాబట్టి OR డాష్ బాండ్ అనేది బ్రేక్ అయింది. O-R-+. నెక్స్ట్ హైడ్రాలసిస్ చేసాం. హైడ్రాలసిస్ చేస్తే డైరెక్ట్గా ఆర్ డాష్ మీదకి H2O యాడ్ అయింది. ఆక్సిజన్ 3 బాండ్స్ కాబట్టి O+ పెట్టాము. ఇక్కడ OH- యాడ్ చేసాం టు రిమూవ్ H+ ఇన్ దిస్ మాలిక్యూల్. H+ రిమూవ్ అయితే ఏమవుతుంది? ఇది ఆర్ డాష్ OH అవుతుంది. దిస్ ఇస్ ది ఆల్కహాల్. Next mechanism BAC2. In this mechanism base catalyzed acyl cleavage bimolecular. It is a tetrahedral mechanism. First step we take OH-. It is a slow step procedure. C+ and O C double bond O ని polarization చేస్తే C+O- వస్తుంది. C+ మీదకి OH యాడ్ అయింది. నెక్స్ట్ స్టెప్ RC డబల్ బాండ్ OH కింద కన్వర్ట్ అయిపోయింది. దట్ మీన్స్ OR డాష్ మైనస్ అనేది రిమూవ్ అయింది. ఇక్కడ OR డాష్ మైనస్ రిమూవ్ అవ్వడం వల్ల మనకి యాసిడ్ డైరెక్ట్గా ఫామ్ అయింది. సో నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఇక్కడ నుంచి H+ రిమూవ్ చేశారు. H+ రిమూవ్ అయితే ఏమవుతుంది? R డాష్ OH అవుతుంది. కార్బాక్సిలేట్ అయాన్ కింద రిమైన్ అవుతుంది. దీస్ ఆర్ ది 5 మెకానిజమ్స్ present in ester hydrolysis. Next, Mayer synthesis. Mayer synthesis is mainly used for preparation of aldehydes, ketones, acids. ఈ మేయర్ సింథసిస్ ద్వారా మనం ఆల్డిహైడ్స్ని, కీటోన్స్ని, యాసిడ్స్ని ప్రిపేర్ చేయొచ్చు బై యూజింగ్ హియర్ ఆక్సిజన్ డైహైడ్రో ఆక్సిజన్ విత్ ఆల్కైల్ గ్రూప్ సబ్స్టిట్యూషన్ అట్ సెకండ్ పొజిషన్ని మనం రియాక్టెంట్ కింద యూజ్ చేస్తాం. మేయర్ సింథసిస్ ఇస్ అన్ ఆర్గానిక్ సింథసిస్ యూజ్డ్ ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ అన్సిమెట్రికల్ aldehydes via hydrolysis of oxygen. The reaction is named after American chemist Albert Meyers. The starting compound is dihydro-1,3-oxygen with an alkyl group in the second position. The alpha proton is acidic and can be abstracted by strong base. మనం తీసుకునే రియాక్టెంట్లో ఆల్ఫా ప్రోటాన్ ఎస్టిక్గా ఉండాలి. స్ట్రాంగ్ బేస్ తీసుకుని ఆ H+ని మనం రిమూవ్ చేస్తాం. ఇట్ ఈస్ ఫాలోడ్ బై రిడక్షన్ విత్ సోడియం బోరోహైడ్రేట్. సోడియం బోరోహైడ్రేట్ అనే కాంపౌండ్ తీసుకుని రిడక్షన్ చేస్తాము. ఫైనల్గా మనం ఆక్సాలిక్ యాసిడ్ ప్రెసెన్స్లో హైడ్రాలసిస్ చేస్తే మనకి ఆల్డిహైడ్ అనేది వస్తుంది. ఈ సింథసిస్ని మేయర్ సింథసిస్ అంటాం. స్టార్టింగ్ కాంపౌండ్ మాత్రం మనం స్ట్రాంగ్ బేస్ తీసుకుని H+ రిమూవ్ చేస్తాం. సెకండ్ స్టెప్లో సోడియం బోరోహైడ్రేట్ తీసుకుని రిడక్షన్ చేస్తాం. ఫైనల్లీ హైడ్రాలసిస్ చేస్తే మనకి ఆల్డిహైడ్ వస్తుంది. మెకానిజం హియర్ లెట్ us టేక్ ది ఫస్ట్ రియాక్టెంట్. వాట్ ఈస్ ద రియాక్టెంట్? ఆక్సిజన్. సబ్స్టిట్యూటెడ్ ఆక్సిజన్ అనేది ఇక్కడ మనం తీసుకున్నాం. దానికి బ్యూటైల్ లిథియం ఈజ్ ఎ స్ట్రాంగ్ బేస్. అలాగే హ్యాలో ఆల్కేన్ ఒకటి మనం తీసుకున్నాం. ఇక్కడ ఈ పొజిషన్లో H+ రిమూవ్ చేస్తాం. H+ రిమూవ్ అయితే R2 వచ్చి యాడ్ అయింది. R2X ఎలా రిమూవ్ అవుతుంది? X- R2+. H+ రిమూవ్ అయినప్పుడు నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. R2+ వచ్చి ఈ పొజిషన్లో యాడ్ అయింది. నెక్స్ట్ సోడియం బోరోహైడ్రేట్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఇక్కడ ఉన్న డబుల్ బాండ్ రెడ్యూస్ అవుతుంది. ఈ డబుల్ బాండ్ అనేది రిడక్షన్ జరిగింది. ఆక్సాలిక్ యాసిడ్ని హైడ్రాలసిస్ చేయటం వల్ల ఇక్కడ మనకి ఆక్సాలిక్ యాసిడ్ తోటి హైడ్రాలసిస్ ప్రొసీజర్ చేశారు. హైడ్రాలసిస్ చేయడం వల్ల ఈ బాండ్ అనేది డైరెక్ట్గా బ్రేక్ అయిపోయింది. NH ఇక్కడ ఉన్న బాండ్ని బ్రేక్ చేశారు. ఇక్కడ బాండ్ బ్రేక్ అవ్వడం వల్ల డైరెక్ట్గా మనకి ఆల్డిహైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే వీ కెన్ ఆల్సో ప్రిపేర్ కీటోన్స్. ఇక్కడ మిథైల్ హైడ్రైడ్ తీసుకున్నాం మనం. చూడండి, ఈ డబుల్ బాండ్ N డబుల్ బాండ్ R
ఈ కాంపౌండ్కి మెథైల్ హైడ్రైడ్ యాడ్ చేసాం. ఎలా యాడ్ చేసాం? CH3 ప్లస్ I మైనస్. సో N మీదకి వచ్చి CH3 యాడ్ అయింది, N మెథైల్ గ్రూప్ కింద యాడ్ అయింది, I మైనస్ అనేది సెపరేట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న డబుల్ బాండ్ని పోలరైజేషన్ చేయండి. C ప్లస్ N మైనస్, N మీద ఆల్రెడీ పాజిటివ్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ R'(MgX) గ్రిగ్నాల్ రియేజెంట్ అనేది ఇక్కడ మనం యూజ్ చేసాం. ఈ గ్రిగ్నాల్ రియేజెంట్ మనకి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కదా, దాని మీదకి R' వచ్చి యాడ్ అవుతుంది. ఇదిగోండి R' వచ్చి యాడ్ అయింది బాండ్ పోలరైజేషన్ జరిగిన తర్వాత. దీన్ని హైడ్రాలసిస్ చేస్తే డైరెక్ట్గా R' ఈ C∩OR కింద కీటోన్ కింద డివైడ్ అవుతుంది. ఇక్కడ బాండ్ అనేది బ్రేక్ అయ్యి మనకి డైరెక్ట్గా కీటోన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ పొజిషన్లో కీటోన్ అనేది డైరెక్ట్గా ఫామ్ అవుతుంది. యాసిడ్స్ 2 ఆక్సిజోలిన్స్ మనం తీసుకున్నాం. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బ్యూటైల్ లిథియం ఆల్కైల్ హ్యాలైడ్ ఏదైనా తీసుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఏమైంది? ఇక్కడ ఉన్న H+ రిమూవ్ అయింది. H+ రిమూవ్ అయ్యి R' యాడ్ అయింది. ఇదిగోండి R' యాడ్ అయింది. నెక్స్ట్ స్టెప్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎథనాల్ హైడ్రాలసిస్ చేస్తే డైరెక్ట్గా మనకి కాంపౌండ్ అనేది బ్రేక్ అయ్యి COOET డైరెక్ట్గా ఫామ్ అయిపోయింది. ఇథనాల్ యాడ్ చేసాం. ఇథనాల్ ఎడిషన్తో ఇక్కడ ఉన్న కాంపౌండ్ బ్రేక్ అయ్యి మనకి COOET అనేది ఫామ్ అయింది. సో ఎస్టర్ని హైడ్రాలసిస్ చేస్తే ఏమన్నాం? ఇందాకే చెప్పాం, ఎస్టర్ని హైడ్రాలసిస్ చేస్తే యాసిడ్ అవుతుంది, యాసిడ్ ఫామ్ అయింది. దిస్ ఈజ్ ది మేయర్ సింథసిస్. మెయిన్గా మేయర్ సింథసిస్లో మనకి రియాక్టెంట్ కేర్ఫుల్గా తీసుకోవాలి. ఆ రియాక్టెంట్ బట్టి ఫామ్ అయ్యే ప్రొడక్ట్స్ చేంజ్ అవుతాయి. ఆల్డిహైడ్స్ కానీ, కీటోన్స్ కానీ, యాసిడ్స్ కానీ, మూడిట్లో ఏదో ఒక ప్రోడక్ట్ని మనం ఫామ్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి 3 టైప్స్: nucleophilic substitution, electrophilic substitution, free radical substitution. Now we are going to discuss about aliphatic electrophilic substitution reactions. Electrophilic substitution, chemical reaction in which electrophile displaces a group in the compound. ఒక కెమికల్ రియాక్షన్లో ఎలక్ట్రోఫైల్ అనేది ఏదైనా ఒక గ్రూప్ని డిస్ప్లేస్ చేస్తే ఆ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ని మనం ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటాం. ఇక్కడ X, E రెండు కూడా డిస్ప్లేస్ అయింది. X ప్లేస్లో E వచ్చి యాడ్ అయింది. సో Re+X+, ఈ రియాక్షన్ని మనం ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటాము. ఇప్పుడు R aromatic అంటే aromatic ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటాము. R aliphatic అయితే aliphatic ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటాం. ఎలక్ట్రోఫైల్ డిస్ప్లేసెస్ ది ఫంక్షనల్ గ్రూప్ ఇన్ aliphatic కాంపౌండ్స్. డైరెక్ట్గా aliphatic కాంపౌండ్స్లో ఎలక్ట్రోఫైల్ అనేది డిస్ప్లేస్ అవుతుంది, అంటే ప్లేస్ చేంజ్ అవుతుంది. ఎక్స్ రిమూవ్ అవుతుంది, ఈ యాడ్ అవుతుంది. ఈ aliphatic ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్లో 3 మెకానిజమ్స్ ఉంటాయి: SE1, SE2, SEI. ఫస్ట్ వన్ SE1. SE1లో 2 స్టెప్స్ జరుగుతాయి. చూడండి, RX ఇట్ ఈస్ ఏ స్లో స్టెప్, R-X+. ఫస్ట్ స్టెప్ స్లో స్టెప్. సెకండ్ స్టెప్లో ఎలక్ట్రోఫైల్ Y+ యాడ్ చేస్తాం, ప్రొడక్ట్ ఫామ్ అయింది, RY అనేది ప్రొడక్ట్. ఇది యూనిమాలిక్యులర్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఇట్ ఇన్వాల్వ్స్ 2 స్టెప్. ఫస్ట్ స్టెప్ ఈజ్ ఎ స్లో స్టెప్. ఇన్ ది ఫస్ట్ స్టెప్ ఓన్లీ ద లీవింగ్ గ్రూప్ రిమూవ్స్ X+. సెకండ్ స్టెప్ ద ఎలక్ట్రోఫైల్ అటాక్స్. నెక్స్ట్ SE2లో 2 టైప్స్ ఉంటాయి: SE2 ఫ్రంట్, SE2 బ్యాక్. SE2 అంటే ఏంటి అసలు? బయోమాలిక్యులర్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్. ఇయర్ Y+ అనేది ఎలక్ట్రోఫైల్. ఈ ఎలక్ట్రోఫైల్ అనేది ఫ్రంట్ నుంచి అటాక్ అయితే దాన్ని మనం SE2 ఫ్రంట్ అంటాం. బ్యాక్ నుంచి అటాక్ అయితే SE2 బ్యాక్ అంటాం. ఫ్రంట్ నుంచి అటాక్ అవ్వడం వల్ల మనకి రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఫామ్ అవుతుంది. సేమ్ కాన్ఫిగరేషన్ యాజ్ రియాక్టెంట్. రియాక్టెంట్ ఏ కాన్ఫిగరేషన్లో ఉంటే ప్రొడక్ట్ కూడా అదే కాన్ఫిగరేషన్లో వస్తుంది. సో దాన్ని మనం రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అంటాం. సో Y యాడ్ అవుతుంది, X+ అనేది లీవింగ్ గ్రూప్ రిమూవ్ అవుతుంది. SE2 బ్యాక్. ఇన్ ద సేమ్ వే బ్యాక్ నుంచి అటాక్ అయితే మనకి ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ వస్తుంది. అంటే మనకి ఎక్కడైతే లీవింగ్ గ్రూప్ రిమూవ్ అయిందో ఆ పొజిషన్లో బ్యాక్ నుంచి మనకి ఎలక్ట్రోఫైల్ అనేది అటాక్ అవుతుంది. దాన్ని మనకి ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అంటే రివర్స్ కాన్ఫిగరేషన్ వస్తుంది రియాక్టెంట్కి, ప్రొడక్ట్కి. దాన్ని ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అంటాము. రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అంటే సేమ్ కాన్ఫిగరేషన్ రిపీట్ అవుతుంది. సబ్స్టిట్యూషన్ ఎలక్ట్రోఫిలిక్ ఇంటర్నల్. వెన్ ది ఎలక్ట్రోఫైల్ అటాక్స్ ఫ్రమ్ ఫ్రంట్ అండ్ a portion of it exists in the removal of leaving group.
థర్డ్ మెకానిజం వచ్చి SEI, సబ్స్టిట్యూషన్ ఎలక్ట్రోఫిలిక్ ఇంటర్నల్. అంటే ఎలక్ట్రోఫైల్ ఫ్రంట్ నుంచి అటాక్ అవుతుంది, కానీ వన్ పార్ట్ ఆఫ్ ది లీవింగ్ గ్రూపు పొజిషన్ ఆఫ్ ది లీవింగ్ గ్రూప్లో ఉన్న కాంపౌండ్ మనకి ఎలక్ట్రోఫైల్లో ఒక పార్ట్ తోటి కలిసి వెళ్ళిపోతుంది. అంటే ఎక్స్టెడ్ కింద ఇక్కడ రిమూవ్ అయింది చూడండి. సో స్మాల్ పార్ట్ ఆఫ్ ది ఎలక్ట్రోఫైల్ రిమూవ్స్ విత్ ది లీవింగ్ గ్రూప్తో పాటు ఎక్స్టెడ్ వెళ్ళిపోయింది కాబట్టి ఈ మెకానిజంని మనం SEI అంటాం. దట్ ఈస్ ఇంటర్నల్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఇక్కడ కూడా మనకి రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఇక్కడ 2 పొజిషన్లో మనకి రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ వస్తుంది. SE2 ఫ్రంట్లోనూ రిటెన్షన్ వస్తుంది, అలాగే SEIలో కూడా రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఎగ్జాంపుల్స్: నైట్రోసేషన్ అండ్ ఆలిఫాటిక్ డైజోనియం కప్లింగ్. నైట్రోసేషన్ డైరెక్ట్గా NO అనేది యాడ్ అవుతుంది. సెకండరీ అమీన్స్ కానీ మనం N సబ్స్టిట్యూటెడ్ అమైడ్స్, N సబ్స్టిట్యూటెడ్ అమైడ్స్ అంటే RCO NH R- కానీ తీసుకుంటే N నైట్రోసేషన్ జరుగుతుంది విత్ నైట్రస్ యాసిడ్. ఇదిగోండి R2NH ప్లస్ HONO తీసుకున్నారు. ఇక్కడ మనకి వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయ్యి R2NO డైరెక్ట్గా ఫామ్ అయింది. నైట్రసో కాంపౌండ్, N నైట్రసో కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. న్యూక్లియోఫైల్స్ క్లోరిన్, SCN, థయోయూరియా ఈ రియాక్షన్ని ఇనిషియేట్ చేస్తాయి. ఆలిఫాటిక్ డైజోనియం కప్లింగ్. కాంపౌండ్స్ కంటైనింగ్ యాక్టివ్ హైడ్రోజన్. ఏదైనా ఒక కాంపౌండ్ ZCH2Z- అనే కాంపౌండ్కి ArN2+ యాడ్ చేసినప్పుడు ZCZ- డబుల్ బాండ్ NH AR అనేది ఫామ్ అయింది. ఇలా కప్లింగ్ జరిగితే ఈ రియాక్షన్ని మనం ఆలిఫాటిక్ డైజోనియం కప్లింగ్ అంటాం. ఇయర్ ZZ- ఆర్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. Z అనేది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ such as NO2, CN, COOR, SO2R, COR. The reaction proceeds through SC1 mechanism. ఇక్కడ ఆలిఫాటిక్ డైజోనియం కప్లింగ్ ఫామ్ అయింది. అంటే ఇది డైజోనియం కాంపౌండ్ కాబట్టి ఆలిఫాటిక్ డైజోనియం కప్లింగ్ అన్నాం. మెకానిజం చూద్దాం. హియర్ ZCH2Z- ప్లస్ ArN2+ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బేస్ తీసుకున్నారు. ఇక్కడ మనకు కప్లింగ్ జరిగింది. ఎలా జరిగింది చూడండి. ఫస్ట్ స్టెప్లో H+ రిమూవ్ అయింది, CH- వచ్చింది. ఇక్కడ N త్రిబుల్ బాండ్ N కదా, ఆ బాండ్ని పోలరైజేషన్ చేయండి. N+, N-, ప్లస్ వచ్చి CH- తోటి యాడ్ అవుతుంది. ఇది కూడా N డబుల్ బాండ్ N AR. నెక్స్ట్ టాటోమెరిజం. ఇదే కాంపౌండ్ని మనం ఈ టైప్లో రాసుకోవచ్చు. ZCZ- డబుల్ బాండ్ NH AR. టాటోమెరిజం ఫామ్లో టాటోమెరిజం ఫాలో అయితే 2 ఫార్మ్స్ కింద రాయొచ్చు కదా కాంపౌండ్ని. అలాగే మన కీటోయినోల్ టాటోమెరిజం ఎలాగో ఇక్కడ టాటోమెరిజం యూస్ చేసి కాంపౌండ్ని ఇలా రాశారు. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ఆలిఫాటిక్ డైజోనియం కప్లింగ్. ఆలిఫాటిక్ డైజోనియం కప్లింగ్ అంటాం ఈ మెకానిజంని. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ఆలిఫాటిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. థ్యాంక్ యూ.